కొన్ని ప్రాంతాలు ఏదైనా బలమైన కారణంతోటే ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధిస్తారు. కానీ కొంతమంది ఇవేవి పట్టించుకోకుండా అక్కడికి పోతే ఏమీ జరగదని గుడ్డి నమ్మకంతో వెళ్తే మాత్రం వాళ్ళు తిరిగి రారు. ఈరోజు మీ అందరి కోసం ఇలాంటి కథ ఆధారంగా ఒక మంచి స్టోరీతో అయితే వస్తున్నాను. ఈ స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఒక నగరంలో నివసిస్తున్న 6 యువతి యువకులు. వీళ్ళంతా ప్రేమికులు. వీళ్ళు ఎప్పుడు సిటీ లైఫ్కి అలవాటు పడి బోర్ కొట్టడంతో దూరంగా ఉన్న ఏదైనా జలపాతానికి వెళ్ళి అక్కడే నైట్ క్యాంపింగ్ వేసుకొని ఆ అడవి అందాలని ఆస్వాదించాలని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఒకరోజు గూగుల్లో సెర్చ్ చేస్తారు. అయితే వీళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి కనీసం 170 కిలోమీటర్ల దూరాన ఒక జలపాతం ఉంది. అవి రాకాసి జలపాతాలు. అయితే ఆ ప్రాంతం ఇప్పుడు నిషేధించబడి ఉంది. వీళ్ళు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అక్కడ ప్రాంతం ఎందుకు నిషేధించబడిందని కూడా రాసిపెట్టి ఉంది. ఒకప్పుడు అక్కడ ఒక తెగ నివసించేది. ఆ తెగ మొత్తం ఇప్పుడు అంతరించిపోయింది. ఆ ప్రాంతంలో ఎంతోమంది టూరిస్టులు వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాల కిందట అక్కడ అనుమానాస్పదంగా చాలామంది చనిపోయారు. అలా చనిపోతూ ఉంటే ఆ ప్రాంతాన్ని గవర్నమెంట్ నిషేధించింది. అలా నిషేధించడంతో ఆ ప్రాంతానికి ఎవ్వరు పోతలేరు. ఆ ప్రాంతం ఎంత అందంగా ఉన్నా అక్కడికి వెళ్ళడానికి ఎవ్వరికి పర్మిషన్ లేదు. అజయ్, కార్తిక్, వరుణ్, స్నేహ, ప్రియా, అనన్య వీళ్ళు అందరూ లవర్సు. అయితే వీళ్ళు ఆ గూగుల్లో చూసిందంతా అబద్ధమని, అదంతా మూఢనమ్మకమని నమ్ముతారు. ఈ రోజులో ఇలాంటివి ఎవరు నమ్ముతారు? ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళకూడదు అని అనుకుంటారు. అప్పుడు అందులో ఉన్న అజయ్, రేయ్ మనం ఆ ప్రాంతానికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరు వెళ్ళని ప్రాంతంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఆ రాత్రికి అక్కడే గడపాలి. అక్కడ గడిపి అక్కడ ఉన్న ఆ వాతావరణాన్ని మనం ఆస్వాదించాలి అని అజయ్ అంటాడు. అప్పుడు కార్తిక్, రేయ్ నువ్వు చెప్పింది నిజమే, కానీ గవర్నమెంట్ బ్యాన్ చేసిందంటే అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనకి వెళ్ళడానికి వీలుంటుందా అని కార్తిక్ అంటే, రేయ్ ఎలాగైనా సరే వెళ్ళొచ్చు, ఒకటే దారి ఉంటుందా ఏంది, చూద్దాం అని నవ్వుతాడు. అప్పుడు అందులో ఉన్న వరుణ్ ఒక డౌట్ అడుగుతాడు. రేయ్ నిజంగానే కొన్ని ప్రాంతాలలో ఏదైనా జరుగుతూనే నిషేధిస్తారు. మరి అలాంటి ప్లేస్కి మనం వెళ్ళడం మంచిదంటావా అని వరుణ్ కూడా అంటే, రే మామ నీకు ఏం తెలియదు, అలాంటి ప్రాంతాలకు వెళ్ళకూడదని రాసిపెట్టినంత మాత్రాన వెళ్ళకుండా ఉంటామా ఏంది? మనం ఒక్కటే రోజు కదరా, బాగా ఎంజాయ్ చేసి వద్దాం, పోయేదేముంది అంటూ వాళ్ళకు నచ్చ చెప్తాడు. అలా మొత్తానికి ఆ రోజు గడిచింది. ఆ రోజు గడిచిన తర్వాత ఇంకా తెల్లవారుజామున అజయ్ జీపుని సిద్ధం చేస్తాడు. 6 మంది జీపులో ఎక్కుతారు. కావలసినవన్నీ ఆ జీపులో పెట్టుకొని ఇంకా 10 గంటలకు ఆ నగరం నుంచి బయలుదేరుతారు. అలా ఎంతో ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ హైవే రోడ్డు పైన హుషారుగా పోతూ ఉన్నారు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత సాయంత్రానికి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అది అక్కడి నుంచి భయంకరమైన ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ చాలా పెద్దది. చుట్టుపక్కల గుబురు చెట్లు, మధ్యలో రోడ్డు. ఆ రోడ్డు గుంట లోపలికి వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని చూడగానే ఎవరికైనా భయం అవుతుంది. వీళ్ళందరూ నోరెళ్ళబెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లను చూస్తూ ఉన్నారు. ఏంట్రా ఈ అడవి ఇంత భయంకరంగా పెద్ద పెద్ద చెట్లతో అల్లుకొని ఉంది అని స్నేహ అనగానే, అడవి అన్నప్పుడు అలాగే ఉంటుంది కదనే అంటూ అజయ్ అంటాడు. అలా లోపలికి వెళ్తూ ఉన్నారు. సరిగా కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ఒక పెద్ద బోర్డు కూడా ఉంటుంది. ఆ బోర్డు పైన నిషేధిత ప్రాంతం, ఈ ప్రాంతంలోకి ఎవ్వరూ అడుగు పెట్టకూడదు, లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు అంటూ రాసిపెట్టి ఉంది. ఇంకా డ్రైవింగ్ చేసిన అజయ్ జీపు ఆపి అక్కడ చూస్తూ ఉంటారు. అందరు కిందకు దిగుతారు. దిగగా కార్తిక్, వరుణ్ ఆ చుట్టుపక్కల చూస్తూ పక్కన ఒక టెంటును చూస్తారు. రేయ్ మామా ఇక్కడ పోలీసులు గస్తీ కాస్తూ ఉంటారేమోరా, ఇక్కడ టెంటు ఉంది, బహుశా ఈరోజు వాళ్ళు లేరు. మనం ఇప్పుడు ఏదైనా తప్పు చేసి ఆ అడవిలోకి వెళ్తే మాత్రం మనం తెల్లవారుజామున వాళ్ళకు దొరుకుతాం, మనల్ని పట్టుకుంటారా, ఈ ప్రాంతంలోకి వెళ్ళకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది అని వరుణ్ కూడా అంటాడు. రేయ్ పిచ్చారా మీకు, ఇప్పుడే కదా వచ్చాం, చెప్పాను కదా
ఈ రోజు మన అదృష్టం కొద్దీ పోలీసులు ఇక్కడ లేరు. మనం ఆ ప్రాంతానికి చేరుకొని రాత్రికి ఎంతో ఎంజాయ్ చేద్దాం. మన గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఇలాంటి అవకాశం కలిసి ఉన్నప్పుడు రాదురా అంటూ మాట్లాడుకుంటారు. కాదు మామా, నాకెందుకో అనుమానంగా ఉంది అంటూ వరుణ్ అనగా అప్పుడు స్నేహ ఇంకొక అమ్మాయి, రే పిచ్చడా, ఏం కాదు వెళ్దాం పదండి, ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఇప్పుడు మనం అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చింది. రేపు పెళ్లిలైతే ఎవరి దారి వాళ్ళదే అంటూ అనగానే ఇంకా అందరు జీపు ఎక్కి ఆ అడవిలోకి ప్రయాణించారు. ఆ అడవిలోకి ఎప్పుడైతే జీపు వెళ్ళిందో ఆ అడవిలో చల్లటి గాలి వీళ్ళకు తాకి స్వాగతం పలికింది. వీళ్ళు లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా భయంకరమైన వాతావరణం, ఒక రకమైన స్మెల్. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ 2 కిలోమీటర్లు చేరుకున్న తర్వాత ఒక పెద్ద జలపాతం వచ్చింది. అప్పుడు చీకటి పడుతూ ఆకాశంలో చందమామ నిండుగా మెరుస్తూ ఉన్నాడు. ఆ జలపాతం కాడికి చేరుకోగానే అక్కడంతా నిర్మానుషమైన ప్రదేశం. జలపాతం ఎంతో అందంగా కనబడుతుంది. అప్పుడు స్నేహ మరో 2 అమ్మాయిలు, వావ్, ఎంత పెద్ద జలపాతం, వావ్, చాలా బాగుంది. మనం ఈరోజు రాకపోయి ఉంటే ఇంత మంచి ప్లేస్ని మిస్ అయ్యేవాళ్ళము. ఈ రోజు రాత్రికి ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేయాలి. రేపు ఈ జలపాతాన్ని ఆస్వాదించి వెళ్ళిపోదామని అంటుంది స్నేహ. వాళ్ళు కూడా ఇంకా జీపు దిగి ఆ జలపాతం అందాన్ని ఆ వెన్నెల వెలుతురులో చూస్తూ ఉన్నారు. నీల శబ్దం, అప్పుడే మినుపురుగులు ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నాయి. ఆ మినుపురుగు వెలుతురులో ఆ జలపాతం ఆ వెన్నెల కాంతంలో ఎంతో అందంగా కనబడుతుంది. చూసావారా వరుణ్, మనం రాకపోయి ఉంటే ఇంత మంచి ప్లేస్ని మిస్ అయ్యేవాళ్ళమే. ఎందుకురా ప్రతిదీ మూఢనమ్మకంతో ఆలోచిస్తావంటూ మిగతా వాళ్ళు అన్నారు. ఇంకా వరుణ్ సైలెంట్గా ఉన్నాడు. గాయస్, టెంట్ వేద్దాం ఇంకా అంటూ అందరు ఇంకా సామాన్లు తీసి టెంట్ వేశారు. టెంట్ వేసి టెంట్ ముందర ఫైరింగ్ వేశారు. ఇంకా వాళ్ళంతా ఆ మంట చుట్టూ కూర్చొని పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అబ్బా, ఎంత ఆనందంగా ఉంది. ఈ ప్లేస్లో ఇంత ఆనందాన్ని పొందుతామని ఎప్పుడు అనుకోలేదు. ఈ ప్రాంతానికి రావడం జన్మ జన్మల అనుభూతిలా ఉంది అంటూ మాట్లాడుకుంటూ అందరు ఇంకా ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ జలపాతం అంచున అడవి అందాలని చూస్తూ ఆ జలపాతం దూకుతున్న శబ్దాలను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళకు బాగా ఆకలి వేసింది. అప్పుడు అజయ్, చాలు చాలు, ఇంకా బాగా చీకటి పడుతుంది, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఏదైనా వండుకుందాం ఫ్రెండ్స్ అని అనగానే అవును అంటూ ఇంకా వాళ్ళెంట తెచ్చుకున్న సరుకులను తీసి వండాలని చూస్తూ ఉన్నారు. అప్పుడే ఆ అడవిలో నుంచి ఒక రకమైన మంత్రాల శబ్దాలు పాటలలా వినబడుతూ ఉన్నాయి. అక్కడ ఒక తెగ డివిటీలు పట్టుకొని అక్కడికి పాటలు పాడుతూ వస్తూ ఉన్నారు. ఆ తెగ చూస్తూ ఉండగానే వీళ్ళ ముందుకు వచ్చారు. వీళ్ళు సడన్గా వాళ్ళని చూశారు. చూడగానే వాళ్ళ చేతుల డ్యూటీలు వెలుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. వాళ్ళ వస్త్రధారణ కూడా వేరుగా ఉంది. వీళ్ళు ముందు భయపడి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళని చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. అందులో ఒక వృద్ధ మహిళ వీళ్ళ ముందుకు వచ్చి, ఎవరు బిడ్డలు మీరు, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అంటుంది. అప్పుడు అజయ్ తేరుకొని, అమ్మా, మేము నగరంలో ఉంటాము. ఇక్కడ ఈ జలపాతం గురించి తెలుసుకొని ఇక్కడ ఉన్న అందాలని తిలకించాలని వచ్చాము. ఆకలైతే వంట చేసుకుందామని అనుకున్నాం, అప్పుడే మీరు వచ్చారు అని అజయ్ అంటాడు. ఓహో అవునా అంటూ ఆమె అంటుంది. అప్పుడు వెనుక నుంచి వరుణ్, రే, మనం గూగుల్లో చదివినప్పుడు ఇక్కడ ఉన్న తెగ అంతరించిపోయిందని అన్నారు కదా, మరి వీళ్ళెవర్రా అని వరుణ్ అనగా అజయ్ అప్పుడు, రేయ్, తెగ అంటే వాళ్ళే ఉండాలా? వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా బ్రతికే ఉంటారు కదా, వాళ్ళే వీళ్ళు. వాళ్ళని మనం అవమానించకూడదు, తప్పు అంటూ అజయ్ అన్నాడు. వరుణ్ ఇంకా సైలెంట్గా ఉన్నాడు. చూడండి బిడ్డలు, మీరు వంటలు ఏం చేసుకోకండి. మీరు మా అడవికి వచ్చిన అతిథులు. మిమ్మల్ని మేము చూసుకుంటాము. ఈరోజు మా గూడెంలో పండుగ చేస్తున్నాము. మీకు కావలసిన వంటలన్నీ దొరుకుతాయి. ఈరోజు మాతోటి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మీకు కావలసిన వంటలు వండి పెడతాము అని ఆ ముసలామె అంటుంది. అలా అనగానే అజయ్ సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు కార్తీక్ దగ్గరికి వచ్చి, రే మామా, మనం ఇలాంటి తెగతోటి ఒక్కరోజైనా ఎక్స్పీరియన్స్ చేయాలిరా. ఈరోజు వాళ్ళ వెంట వెళ్ళి ఈ రాత్రికి వాళ్ళ దగ్గర గడుపుదాం. ఉదయం పూట వాళ్ళ సహాయంతో ఈ అడవి అందాలని చూద్దామని కార్తీక్ అంటాడు. అప్పుడే అజయ్, మంచి ఐడియారా, ఈరోజు ఈ తెగతోటి గడుపుదాం.
ఇది మన జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అని అనగానే, ఏమంటారు బిడ్డలు అని ఆ ముసలావిడ అనగానే, మిగతా ఆ తెగవాళ్ళు కూడా, రండి బాబు, మీకోసం మంచి వంటలు వండి పెడతాము, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, మా అతిథులు మీరు అంటూ వాళ్ళని బలవంత పెట్టగానే వీళ్ళు ఎవ్వరింక కాదనలేక, సరేనండి వెళ్దాం పదని అంటూ వాళ్ళ వెనకాల వెళ్తూ ఉన్నారు. అలా మొత్తానికి వాళ్ళ వెనకాల ఆ దట్టమైన అడవిలో నుంచి ఆ గూడానికి చేరుకున్నారు. చేరుకోగానే ఆ గూడెంలకు అడుగు పెట్టగానే అక్కడ ఉన్న జనాలంతా వీళ్ళని వింతగా చూస్తూ ఉన్నారు. అక్కడ గుడిసెలు, డివిటీలు వెలుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతమంతా శ్మశాన వాతావరణాన్ని పుట్టించే విధంగా ఉంది. వీళ్ళందరూ ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోగానే ఆ ముసలావిడ, మన ప్రాంతానికి అతిథులు వచ్చారు, వీళ్ళు మన అతిథులు, వీళ్ళకి ఈరోజు మంచి భోజనాలు వండి పెట్టాలి అంటూ ఆ ముసలావిడ గట్టిగా అనింది. వాళ్ళందరూ ఇంకా ఆ పెద్దావిడ దగ్గరికి వచ్చి అలాగే అమ్మా అంటూ అన్నారు. కొద్దిసేపు అక్కడ కూర్చోగానే అక్కడ ఆట పాటలు, ఈ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. అదంతా అలరిస్తూ వీళ్ళు చూస్తూ ఉన్నారు. అప్పుడే ఆ పెద్దావిడ, బిడ్డలు భోజనాలు చేద్దామా, మీకోసం రుచికరమైన వంటలు వండాము అని అనగానే వీళ్ళందరూ అలాగే బామా అంటూ ఒక పెద్ద చెట్టు కింద అందరూ కూర్చున్నారు. రౌండ్గా వీళ్ళు కూర్చున్నారు. కూర్చోగానే మిగతా వాళ్ళు వీళ్ళకు వడ్డిస్తున్నారు. ఎప్పుడైతే అలా వడ్డిస్తూ ఉంటే ఆ వాసన వీళ్ళ ముక్కులకు తగిలింది. ఆ వాసనకు నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలని ఈ 6 మంది చూస్తూ ఉన్నారు. అలా ఆ పెద్దావిడ, బిడ్డలు ఇంక తినండి అని అనగానే వీళ్ళు గబగబా ఆకలితో ఉండడంతో ఆ రుచికరమైన భోజనాన్ని భుజిస్తూ ఉన్నారు. ఎంతో రుచికరంగా ఉంది. అలా తింటూ ఉన్న కొద్దీ వాళ్ళు పెడుతూనే ఉన్నారు. మాంసము, రకరకాల కూరలు వండి పెట్టారు. వాళ్ళు బాగా తిన్నారు. తిన్న తర్వాత డేపులు తీస్తూ, అబ్బా, ఇంత రుచికరమైన భోజనం సిటీలో కానీ మరి ఏ ప్రాంతంలో కూడా తినలేదు, అంత బాగున్నాయి అంటూ ఆ బామ్మ దగ్గరికి వెళ్ళి, బామా, ఏ మాటకా మాట చెప్పుకోవాలి, వంటలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని ఆమెతో మాట్లాడారు. సంతోషం బిడ్డలు, మీరు ఆ గుడిసెలోకి వెళ్ళి పడుకోండి అంటూ ఒక పెద్ద గుడిసె చూపించింది. ఈ 6 మంది వెళ్ళి ఆ గుడిసెలో నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ 6 మంది ఆ గుడిసెలో పడుకుంటారు. సరిగా అర్ధరాత్రి 12:40 ఆ గూడెమంతా ప్రశాంతంగా ఉంది. దూరంగా నక్కల ఏడుపులు భయంకరంగా వినపడుతూ ఉన్నాయి. గుడ్లగుబ్బల శబ్దాలు చాలా భయంకరంగా వస్తున్నాయి. అప్పుడే ఈ 6 మంది నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి అజయ్ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టాడు. భరించలేనంత కడుపు నొప్పి, కడుపు పట్టుకొని అమ్మా అంటూ పైకి లేచాడు. అలా లేవగానే మిగతా వాళ్ళు కూడా పైకి లేచారు. ఏమైందిరా అజయ్ అని అనగా, కడుపు నొప్పిరా, విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది, వాంతులు వస్తున్నాయి అంటూ అనగానే మిగతా వాళ్ళకు కూడా కడుపు నొప్పి మొదలైంది. అరే, మాకు కూడా కడుపు నొస్తుంది, ఏంటి ఇలా అవుతుంది అని 6 మంది కలిసి బయటికి పరిగెత్తుకొని వస్తారు. అలా పరిగెత్తుకొని వచ్చి రక్తపు వాంతులు చేసుకుంటారు. అలా వాంతులు చేసుకుంటూ ఉంటే భయంకరమైన కుళ్ళిన వాసన ఆ నోట్ల నుంచి ఏదో ఒక లాలజలం లాంటిది కారుతూ ఉంది. అది కింద పడగానే ఎర్రగా రక్తపు ముద్దల్లా పడిపోయింది. అందులో నుంచి కుళ్ళిపోయిన వాసన వచ్చింది. ఆ వాసన చూడగానే మరింత వాంతులు చేసుకున్నారు. భయపడ్డారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఏంద్రా ఇలా జరుగుతుందేంటి, ఇలా వాంతులు వచ్చాయేంటి మనకు అని అందరూ భయపడ్డారు. అప్పుడే లోపలికి అజయ్ పరిగెత్తుకుని వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తానంటూ వెళ్ళాడు. అలా వెళ్ళి నీళ్లు తీసుకుందామని చూస్తూ ఉండగానే ఆ కుండలో అంతా రక్తము, భయంకరమైన ఎముకలు ఉంటాయి. చూసి భయపడి గట్టిగా అరుస్తాడు. బయటికి పరిగెత్తుకుని వస్తాడు. ఏమైంది రాజయ్, ఏమైంది? రే, మనం ఏదో తప్పు చేశాము, మనం తెలియని ప్రదేశానికి వచ్చాం, ఈ ప్రాంతం మంచిది కాదు, ఇక్కడ ఏదో జరుగుతుంది, నాకు తెలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు మనుషులు కాదురా అంటూ ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటూ ఉండగానే అప్పుడే ఆ చీకట్ల నుంచి భయంకరమైన కళ్ళు మెరుస్తూ వీళ్ళ వైపు వస్తూ ఉన్నాయి. దగ్గరికి రాగానే ఆ తెగవాళ్ళు భయంకరమైన రూపంలో పండ్లని భయంకరంగా ఉండి నోటి నుంచి రక్తం కారుతూ వీళ్ళ ముందలకి ఒక రకమైన కర్రలు పట్టుకొని నవ్వుతూ వస్తూ ఉన్నారు. అలా రాగానే వీళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు చనిపోయిన తెగవాళ్ళే అంటూ భయపడుతూ ఉన్నారు. ఇంకా ఒకరికి ఒకరు గట్టిగా పట్టుకొని
కాలు చేతులు వణుకుతూ అరుస్తూ ఉన్నారు. రే, ఇవి మనుషులు కాదురా, దయ్యాలురా. వద్దు వద్దంటే ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఆ తెగవాలి వీళ్ళు. అంటే ఆ గూగుల్లో చెప్పినంత నిజమే. వామో, తప్పు చేశాంరా, ఇంకా వీళ్ళ చేతిలో చనిపోతామేమో అంటూ వరుణ్ ఏడుస్తూ ఉన్నాడు. అజయ్ కూడా మాట్లాడకుండా అలాగే భయపడుతూ ఉన్నాడు. అమ్మాయిలు అరుస్తూ ఉన్నారు. వీళ్ళకు ఆతిథ్యం ఇచ్చిన ఆ వృద్ధ మహిళ, బాబూ, ఎలా ఉన్నాయి వంటలు? బాగున్నాయా? చాలా రుచికరంగా ఉన్నాయి కదా అంటూ భయంకరంగా నోరు తెరిచి నవ్వుతూ ఉంది. అలా నవ్వుతూ ఉండగానే పైప్రాణం పైకి పోయినట్టుగా అనిపించింది. ఇంకా అందులో ఉన్న వాళ్ళంతా మన అతిథులు, మన భోజనాలు, వీళ్ళ రక్తం తాగాలి, వీళ్ళ రక్తం మనకు కావాలి అని అరుస్తూ ఆ కర్రలను నేలకేసి కొడుతూ ఉన్నారు. కొట్టగానే వీళ్ళు ఇంకా చనిపోతామని అనుకున్నారు. రేయ్, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. మనం వీళ్ళ చేతికి చిక్కామా, మనం చంపుకొని వండుకొని తింటారు, పరిగెత్తండి అని అజయ్ అనగానే అందరు అక్కడి నుంచి పరిగెడుతూ ఉన్నారు. ఆ దయ్యాలు గమనించి వీళ్ళ వెనకాల గాల్లో తేలుతూ అరుస్తూ వస్తూ ఉన్నాయి. వీళ్ళు దమ్ము తీస్తూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళకు దొరకకుండా పరిగెడుతూనే ఉన్నారు. కానీ దయ్యాలు వీళ్ళ చుట్టూ పరిగెడుతూనే వస్తున్నాయి. ఇంకా వాళ్ళు లైట్లు ఆన్ చేసుకొని ఆ టార్చ్ లైట్లు వెళ్తురు అటు ఇటు ఊపుతూ వస్తూ ఉండగా అదే సమయానికి రోడ్డు పైన పోలీస్ జీపు పెట్రోలింగ్ చేస్తూ ఉంది. అందులో శ్రీనివాస్ ఎస్ఐ ఉంటాడు. 5 మంది కానిస్టేబుల్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతంలో వెళ్తుంటే అక్కడ నుంచి అరుపులు వినబడతాయి. ఆ లైట్ వెలుతుర్లు పైన కనబడతాయి. అప్పుడు శ్రీనివాస్ ఆ పోలీస్ జీపు ఆపమని అంటాడు. ఇంకా వీళ్ళు ఆ అడవిలోకి గమనిస్తారు. కానిస్టేబుల్స్, ఎవరు ఈ నిషేధ ప్రాంతాలకు వెళ్ళినట్టున్నారు. వాళ్ళకి ఏదో జరుగుతుంది, వాళ్ళని కాపాడాలి, వెళ్దాం పదండి అని ఆ జీపుని అక్కడికి మళ్లిస్తారు. అలా మళ్లించగానే లోపలికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా ముందల వస్తున్న పోలీస్ జీపుని చూసి ప్రాణం లేచొచ్చినట్టుగా ఇంకా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. వెనకాల దయ్యాలు ఇంకా వాళ్ళని పట్టుకుంటాయేమో అని దగ్గరగా వచ్చాయి. అప్పుడే ఆ పోలీసులందరూ బయటికి దిగారు. దిగిన తర్వాత ఆ జీపులో ఒక ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోను తీసుకొని పోలీసులందరూ ఇంకా గన్స్ తీసుకొని ఫైరింగ్ చేస్తూ పరిగెత్తుకొని వాళ్ళ ముందుకు వచ్చారు. వాళ్ళ ముందుకు రాగానే, సార్ మమ్మల్ని కాపాడండి అంటూ వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడ్డారు. పడగానే లేవండి లేవండి అంటూ వెనుకకు తీసుకున్నారు. తీసుకోగానే ఇంకా దయ్యాలన్నీ ఊగుతూ మెల్లగా వాళ్ళ ముందర నిలబడ్డాయి. ఆ సమయానికి ఆ పోలీస్ చేతిలో ఆ ఆంజనేయ స్వామి ఫోటో ఉండడంతో ఆ దయ్యాలు ఆ మహాశక్తి ముందు నిలబడలేక గట్టిగా అరుస్తూ వీళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉన్నాయి. ఇంకా పోలీసులు జై బజరంగ్ బలి అంటూ గన్స్ని గాల్లో కాల్చారు. కాల్వగానే అవి చాలా భయపడ్డాయి. ఇంకా ఆ ఎస్ఐ ధైర్యం చేసుకుని ఆ ఫోటోను తీసుకొని వాళ్ళ ముందుకు వెళ్ళాడు. వెళ్ళగానే ఆ శక్తికి తాళలేక ఆ దయ్యాలన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. పారిపోగానే వెళ్ళండి, వెళ్ళి జీప్లో కూర్చోండి, మీ జీప్ స్టార్ట్ చేయండి అని అనగానే వీళ్ళందరూ వెళ్ళి జీప్ స్టార్ట్ చేస్తారు. చేయగానే పోలీస్ ముందల ఈ జీప్ వెళ్తుంది. వీళ్ళు వెనకాల వస్తుంటారు. ఇంకా ఫోటోను అడ్డు పెట్టుకొని ఆ పోలీసులు ఇంకా వాళ్ళని కాపాడి రోడ్డు వరకు వచ్చారు. చూస్తూ ఉండగానే ఒక్కసారిగా ఆ దయ్యాలు రోడ్డు వరకు వచ్చి ఆగాయి. కానీ అవి రోడ్డుపైకి రావు. అక్కడి నుంచి వీళ్ళని చూసి నవ్వుతూ మళ్ళీ పారిపోయాయి. అలా పారిపోగానే పోలీసులు వీళ్ళని చూసి చాలా సీరియస్ అయ్యారు. ఎవరు మీరంతా? తెలియకుండా ఆ ప్రాంతానికి ఎలా వెళ్తారు? అక్కడ ప్రమాదం అని తెలిసి కూడా ఎందుకు వెళ్ళారు మీరు? మిమ్మల్ని బొక్కలు వేస్తేనే తెలుస్తుంది అని బెదిరిస్తాడు. సార్, తప్పైంది సార్, మా లైఫ్లో ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలని వెళ్ళాము, కానీ అవేవి నమ్మకుండా మేము వెళ్ళి తప్పు చేశాం సార్, మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకుంటారు. చూడండి, ఇప్పటికైతే ప్రాణాలతోటి బయటపడ్డారు. మరెప్పుడైనా ఇలాంటి తప్పులు చేశారనుకో, మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. సమయానికి మేము వచ్చాం కాబట్టి మీరు బ్రతికిపోయారు, లేకపోయి ఉంటే ఆ తెగకు మీరు బలైపోయేవాలి అంటూ హెచ్చరించాడు. ఇంకా వాళ్ళని ఆ రోజు దగ్గరలో ఉన్న ఒక టౌన్కు తీసుకెళ్లి అక్కడే ఉదయం వరకు ఉంచుకొని పొద్దుగాల కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఇంటికి పంపిస్తారు. ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు జరిగిన ఆ పీడకలని ఎప్పుడు గుర్తుంచుకున్నారు. జీవితంలో ఇంకెప్పుడు అలాంటి సాహసాలు చేయలేరు. ఇలా ఈ కథ ముగిసింది. మరి ఈ స్టోరీ పైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.